మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం సీజన్ 3 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక సీజన్ 3 రివ్యూ గురించి మాట్లాడుకుంటే, సో ఈ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఈ సీజన్ యాంథాలజీ ఫార్మాట్లో ఉంటుంది. డిఫరెంట్ ఎపిసోడ్స్కి డిఫరెంట్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. సో రన్ టైం వచ్చేసి ప్రతి ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 27 to 35 minutes ఉంటుంది. సో ఈ సిరీస్ అయితే ఆహా తమిళ్, ఆహా తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో సీజన్ 1 సీజన్ 2 చూసిన తర్వాత ఇది చూడాలంటే లేదు గైస్, కంపల్సరీ అయితే కాదు. సీజన్ 3ని అర్థం చేసుకున్న వాడికి సీజన్ 1 మరియు సీజన్ 2 చూడాల్సిన అవసరం లేదు. సో రీజన్ ఏంటంటే ఇది యాంథాలజీ సిరీస్, అంటే ప్రతి సీజన్లో కొత్త స్టోరీస్ ఉంటాయి, కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి, కొత్త సిచ్యువేషన్స్ ఉంటాయి. సీజన్ 3లో జరిగే స్టోరీస్ని ప్రీవియస్ సీజన్స్తో డైరెక్ట్ కనెక్షన్ ఉండదు, కాబట్టి మీరు డైరెక్ట్గా సీజన్ 3 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అయితే సీజన్ 1 సీజన్ 2 నచ్చిన వాళ్ళకి సీజన్ 3 స్టైల్ గురించి ముందే ఐడియా ఉంటుంది, కానీ స్టోరీ వైజ్ మాత్రం ప్రీవియస్ సీజన్స్ మిస్ అయినా ప్రాబ్లం ఉండదు. సో సింపుల్గా చెప్పాలంటే సీజన్ 1 సీజన్ 2 చూడకపోయినా సీజన్ 3 చూడొచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే సీజన్ 3లో ఒక స్టోరీ కాదు, ప్రతి ఎపిసోడ్లో కొత్త క్యారెక్టర్స్, కొత్త సిచ్యువేషన్స్ ఉంటాయి. సో లవ్, రిలేషన్షిప్స్, లోన్లీనెస్, డిజైర్స్, పర్సనల్ చాయిసెస్ మరియు వాటి కాన్సిక్వెన్సెస్ గురించి బాగా మెచ్యూర్ వేలో చూపిస్తారు. సో నాకైతే సీజన్ అయితే నచ్చలేదు గైస్. అడల్ట్ రిలేషన్షిప్ డ్రామాస్, ఎమోషనల్ యాంథాలజీ సిరీస్ నచ్చితే బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బాగాలేదు అనిపించవచ్చు. సో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే డిఫరెంట్ స్టోరీస్ వల్ల ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. పూనం బాజ్వా, కిరణ్ రాథోర్ లాంటి యాక్టర్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ కొన్ని రిలేటబుల్గా ఉంటాయి. స్టోరీ స్టార్స్ ఎపిసోడ్స్ కాబట్టి ఈజీగా బింజ్ వాచ్ చేయొచ్చు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ఎమోషనల్ ఇంపాక్ట్ అన్ని స్టోరీస్లో స్ట్రాంగ్గా ఉండదు. అడల్ట్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఉందని కొంతమందికి అనిపించవచ్చు. ఎపిసోడ్ క్వాలిటీ అన్ఈవెన్గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎమోషనల్ సీన్స్ని సపోర్ట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండడం వల్ల కొన్ని ఎపిసోడ్స్ బోర్ కొట్టవు. టెక్నికల్గా యావరేజ్ టు గుడ్ అనిపించింది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 18+ మెచ్యూర్ కంటెంట్ వార్నింగ్ ఉంది. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, ఇంటిమసీ రిలేటెడ్ సీన్స్, కాన్వర్జేషన్స్ ఉంటాయి, మైల్డ్ టు మోడరేట్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడడం అయితే రికమెండ్ చేయను. సో అడల్ట్ రిలేషన్షిప్ స్టోరీస్ నచ్చితే మాత్రం, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాచబుల్, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. సీజన్ 3 కొత్త కాన్సెప్ట్, కొత్త కాంటెంట్ ట్రై చేయలేదు, కానీ కొన్ని ఎమోషనల్ స్టోరీస్తో టార్గెట్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. అడల్ట్ థీమ్స్ యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళకి వన్ టైం వాచ్, ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం రికమెండ్ చేయను. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.